మన ప్రార్థనలన్నీ ఆలకించే ప్రభువునకు మరి నమస్కరిస్తూ ఇది నాన్న మరి విలువైనటువంటి బంగారు ప్రగ తలంపుల్ని చెప్పుకుందాం. తర్వాత ఒక చక్కని అంశాన్ని మరి నడిపించే దేవుడు మ్, అనే తలంపులు మనం తెలుసుకుని ప్రభుని ఎలా ప్రార్థించాలో ముగించుకుందాం. మరి ఒకప్పుడు చెప్పిన మాటే నాకు ఇష్టమైన మాట. కాలానికి మనం ఇచ్చే విలువ మనకే విలువ పెంచుతుంది. డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. సాటి మనిషికి మనం చేసే విలువ వారికి మనసులో ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరుస్తుంది. అలా మంచి చేయడానికి మనం ఎప్పుడూ నిలబడాలి. ఈ జీవితం దేవుడు మనకిచ్చిన బహుమతి. మనం దేవుడికి ఏమి ఇస్తున్నామో ఆలోచించుకుందామా. మరి మనం చనిపోయిన తర్వాత ఆత్మశాంతి కలగాలని ప్రార్థించడం తప్పు. ఆత్మశాంతి కలగదు, కానీ భూమి మీద ఉన్నప్పుడే మనకి ఇష్టమైన ప్రజలందరికీ మనం తగ్గింపుతో పాప క్షమాపణ పొంది రక్షణానుభవంతో అందరితో సమాధానపడి నిత్యత్వ విలువలను తెలుసుకొని నీతి నిత్యత్వంతో శాంతి సమాధానంతో జీవిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడాలి. అయితే మరి ఒక విధంగా మరి నేను ఒక ఆయన చక్కగా కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు. నీ పొరుగువానికి దేవుడు ఏమడుగుతున్నాడు? నీ ఇంటి గదిలో ఎంత విశాలమైంది అడగడు. నీవెంతమందిని విశాల హృదయంతో ఇంటికి ఆహ్వానిస్తున్నావు అని అడుగుతాడట. నీది ఎన్ని అంకెల జీతం అని అడగడు. నీ సంపదలో ఎంత నిజాయితీ ఉంది అడుగుతాడు. నీవు ఎంత గొప్ప పరిసరాల్లో నివసిస్తావు అని అడగడు. నీవు నీ పొరుగు వాళ్ళతో ఎలా వెలుగుతున్నావు, ప్రేమగా ఉన్నావా లేదా అని అడుగుతాడు. నీవు ఎంత ఘనమైన పిండి వంటలతో భోజనం చేస్తున్నావు అని దేవుడు అడగడు. నీవు ఎంతమందికి ఆకలితో ఉండే వాళ్ళకి ఆకలి తీరుస్తున్నావు అని అడుగుతాడు. నెలమరాల్లో ఎన్ని జతల బట్టలు ఉన్నాయని దేవుడు అడగడు. నీవు ఎంతమంది నిర్భాగ్యులకు బట్టలు ఇచ్చి చలిబాధ తీర్చావని అడుగుతాడు. నీవెన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదివావని అడగడు. నువ్వు చదివిన పుస్తకాల్లో నీవెంత సారాన్ని గ్రహించావు అడుగుతాడు. నీవెన్ని పుణ్యక్షేత్రాలు దర్శించావని అడగడు. నీవెంత మానవ సేవ చేసావు అడుగుతాడు. నీవెంత అందమైన జీవితాన్ని జీవిస్తున్నావు అని అడగడు. ఇంకొకరు సహాయపడటంలో ఎంత ఆనందం ఉందో అనుభవించి మాట్లాడతాడు. ముక్తి పదం నాకు ఇంత ఆలస్యం చేశావేమో దేవుడు అడగడు. కానీ మనల్ని ప్రేమించి మనం రాగానే దక్షిణ హస్తముతో ఆదుకొని స్వర్గ మార్గానికి మనం తీసుకెళ్తాడు. అటువంటి దేవుని మనం ఆశ్రయించాలి కదా. పోయిన కాలం మరి నీది కాదు, వచ్చే కాలం నీ అధీనంలో ఉండదు. మరి ఈ సమయాన్ని ఏ మంచి చేయాలన్నా సమయం దినములు చెడ్డవు కనుక సమయం సద్వినియోగం చేసుకోవాలని మనకి కొరింథీలో చెప్పబడింది కదా. మరి పరీక్షలు బాధ్యతతో రాయాలి ఎవరైనా, అది భయంతో కాదు. ఏ పరీక్ష అయినా సరే మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలోనే గెలుస్తాం, ప్రయత్నిస్తూనే గెలుస్తాం, గెలిచి తీరాలంతే. దేవుడు మన సహాయం తప్పక చేస్తాడని నమ్మికతో ముందుకు సాగాలి. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలట. మరి చదువు ఉందని గర్వపడకూడదు, చదువు లేదని బాధపడకూడదు. చదువు ఉన్నా లేకపోయినా సంస్కారం ఉంటే జీవితంలో మనం పైకొస్తాం. దృఢ సంకల్పము, తరగని ఆత్మవిశ్వాసము, బలమైన కోరిక ఉంటే ఉన్న చోట తప్పకుండా విజయం వస్తుంది. మాటలకు కూడా అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళే, మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళే మన వాళ్ళు. మనం మౌనంగా చేసే మరి హన్నా మౌనంగా మూలుగులతో చేసే ప్రార్థన దేవుడు విని వెంటనే జవాబు ఇచ్చాడు కదా. కొంతమంది మనకు ప్రపంచం అవుతారు, కానీ వాళ్ళ ప్రపంచంలో మనకు చోటు ఉండదు. మనమే దేబరించుకుని అందరినీ ప్రేమగా చూస్తాం, కానీ మన ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ. అందుకని మనుషుల ప్రేమ వ్యర్థం. ప్రభువుని ఆశ్రయిద్దాం. మరి పెద్ద ఇల్లు ఉందేమో, కానీ చిన్న కుటుంబం. ఎక్కువ డిగ్రీలు ఉండొచ్చు, తెలుగు మాత్రం సున్నా. కొత్త కొత్త మందులు ఉండొచ్చు, కావలసినంత అనారోగ్యం. చంద్రుడిని తాకిన మనిషి తోటి మనుషుల్ని పలకరించడానికి కూడా సమయం లేదంటారు. మంచి జీతము, కానీ మానసిక ప్రశాంతత ఉండదు. వేల మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆప్తమిత్రులు కరువు. మద్యం ఎక్కువ మంచినీళ్ళు తక్కువ. ఎంతోమంది మనుషులు, కరువైన మానవత్వం. మరి విలువైన గడియారాలు ఉంటాయి, కానీ ఎవరి దగ్గర సమయం ఉండదు. అడ్డంకుల్లో కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితేనే విజయం. జీవిత వెలుగులో నిండి ఉండాలంటే మనసులో చీకటి తొలగిపోవాలి. వారి తప్పులు నవ్వుతూ భరించినంతకాలం మనం మంచి వాళ్ళమే. ఎప్పుడైతే వాళ్ళ తప్పు అని చెప్తే మాత్రం సరిచేయాల్సి చూస్తామో అప్పుడు మనకి తెలియని లోపాలు వెతికి వెతికి మరి ప్రపంచానికి అల్లరి చేసి మరి పరిచయం చేస్తారు. అప్పటి వరకు చూపుడు ప్రేమాలు ఎగిరిపోతాయి, మరుగున పడిపోతాయి. నీటి మనుషుల తేరు గమనించుకోవాలి.
కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడూ కూడా కోటీశ్వరుడే, ధనవంతుడే. ఎవడి కడుపు కొట్టే ఒకరి కడుపు కొట్టి ఇతరుల సొమ్ము ఆశించేవాడు ఎప్పుడు పేదవాడే. అందుకనే నిన్నవాన్ని పొరుగును ప్రేమించు, ఇతరులదేది ఆశించద్దు అని చెప్తారు ప్రభు. అయితే మరి మన జీవితంలో ఇవి గుర్తుపెట్టుకుందాం. అయితే నడిపించే దేవుడు ఉన్నాడు మనకు. హీ గైడ్స్ అస్ అండ్ లీడ్స్ అస్. సరిగ్గా సిద్ధపాటుతో విందాం. మొదటిగా ఎందుకు నడిపించబడాలి? సమాజానికి ప్రయోజనకరమైన వారు కాని వారు ఉంటారు మనకి. బాల్యంలో సరియైన బాటలో పేరెంట్స్ గైడ్ చేసే ఉండిన వాళ్ళు మంచి జీవితం జీవిస్తారు. సరిగ్గా బాల్యంలో సరిగ్గా నేర్చుకోకపోతే వారు తప్పుదారి పడిపోతారని గమనిస్తాం. పెద్దవాడైనప్పుడు తొలగిపోతాడు, కానీ మంచి బాలుడు నడవలసిన త్రోవను చూపినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. మరి వారు లేకపోతే బ్రష్లు అయిపోతారు కదా. విద్యార్థి స్కూల్ పంపితే టీచర్స్ కూడా వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు. ప్రతి పరిస్థితుల్లో వాళ్ళు నడిపించేవారు చాలా అవసరం. మరి మరి మనం చాలా స్పష్టంగా చూస్తే మరి మోషే రాసిన కీర్తన 90లో మరి మనిషి జీవితకాలం 70 లేక 80 నుంచి రాస్తున్నారు. ఇంకా ఎక్కువ ఆయుషిస్తే అది దేవుని మహాకృప. అది కృప వల్లనే బ్రతుకుతున్నాం అనుకోవాలి. కానీ ఒక చక్కటి పాట ఉంది, నాకు ఎంతో ఇష్టమైన పాట. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము అని చెప్తూ, నేను ఇంకా నాకు సమయం ఈ ప్రభువా, నేను సరి చేసుకుంటాను, నేను ఇంకా ఇంకా సరి చేసుకుంటాను. ఆ మాట ఎంత చక్కటి మాట. నాకు ఇంకా సమయం ఇయ్యి, నేను సరి చేసుకుని దగ్గరికి వస్తానని. బ్రతుకు దినములు దెక్కింపుతో నేర్పించింది. ఎంతో చక్కటి మాట, చక్కటి పాట. నిజమే, మన జీవితాలకు ఎన్నో రకాల సందేశాలు వస్తున్నాయి. పాటలు వింటున్నాం. మనం ఎంతగా మనం అవలంబిస్తున్నామో మనం ఆలోచిద్దాం. మరి ఇది ఉజ్జీవ సమయం. మన ఆత్మ శాశ్వతమైంది, అది అక్షయమైంది, అక్షయం కాంతి గమనించుకోవాలి. నిరంతరం జీవించి ఆత్మ నడిపించబడాలి. అది ఎవరిచే నడిపించబడాలి? దేవుడు, అపవాది ఇద్దరూ మనం పోటీ పడుతూనే ఉంటారు. మనం దేవునికి నడిపించబడితేనే నిత్యత్వం చేరగలం. అందుకనే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సామెతలు 3:5లో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని విశ్వసించాలి. నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారం ఒప్పుకోవాలి. నీ మార్గాలు నిర్దేశించి నడిపిస్తాడు. ఒక డాక్టర్కి శరీరంలో ఏ భాగం ఎక్కడ ఉంటుందో, ఏ జరుగుతాయో అన్నీ క్షుణ్ణంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు నేర్చుకుంటారు. మరి హౌస్ రిసర్చ్ చేస్తారు, మరి ఎంతో ప్రయోగాలు చేస్తారు, పరీక్షల్లో విజయం పొందుతారు. అప్పుడే డాక్టర్స్గా నిలబడతారు. అటుపిటిగా చదివి డాక్టర్స్ అయిన వాళ్ళు మనుషులను చంపుతారు, కానీ జాగ్రత్తగా చేసేవాళ్ళు అది చాలా జాగ్రత్తగా తెలుసుకుని ఉంటారు. అలాగే మనం పుట్టించాడు కాబట్టి, గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఏర్పరిచాడు కాబట్టి, ఆ ఎముకలు ఎదగటం ఆయన చూశాడు కాబట్టి, మనల్ని ఒక ఉద్దేశంతో జగత్ ఉత్పత్తి అవ్వకముందే మనల్ని నియమించుకున్నాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు. ఏ రకమైన అనుభవం కావాలని తెలుసు. మరి ఆయన సమర్థుడు. మరి మన చూడని వాటిని మనం నమ్మగలిగే విశ్వాసం కదా. మరి ఒకసారి దారిలో వెళ్తూ వెళ్తూ ఒక కారు పాడైతే ఒక ఆయన అది వెతుక్కుంటూ ఉంగి తిరిగి అది చాలా శ్రమలు పడుతూ ఉంటాడు. ఆ దారి వెళ్తున్న ఒక ఆయన ఆగి, ఏంటి బాబు అంటే, ఇది నాకు పనిచేయట్లేదండి, సడన్గా ఆగిపోయింది అంటే, చక్కచక్క 5 నిమిషాల్లో అది చక్కగా సరిచేసి ఆ కార్ని అప్పచెప్తాడు. అమ్మ ఎంత ఎంత బాగా చేశారండి అంటేని, ఆ కారుని నేను కనిపెట్టింది నేనే బాబు, హెన్రీ ఫోర్డ్ అని చెప్తాడట. అప్పుడు ఆశ్చర్యపడిపోయాడు. నిజమే, ఆయనకి ఆ పార్టీలు చేసి నిర్మించి అది రూపొందించిన వ్యక్తి కాబట్టి అది ఎలా సరిచేయాలో క్షణంగా తెలుస్తుంది. కాబట్టి మనం సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతాం, ఎవరో ఆదరించేవాళ్ళు దొరకరు. కానీ మన దేవుణ్ణి ఆశ్రయిస్తే అది ఎక్కడ మిస్ అయిందో అది మనం తెలుసుకుని ఆయన మనకి తప్పకుండా ఆదరణ దయచేసే దేవుడు. మనం సమర్పించుకొని మన జీవితాన్ని మరి కష్టం రాకుండా ఆయన నడిపిస్తాడని నమ్మాలి. దేవుడు నీటి బాప్తిసమే కాదు, ఆత్మ బ్యాప్టిజం కూడా ఇస్తాడు. అంటే శ్రమల అనుభవంలో నడిపిస్తాడు. ఏదైనా సంపూర్ణ సబ్మిషన్ మనకు కావాలి. ఏదైనా ఆయన చిత్తానికి, ప్రవర్తనకు అంతటికీ ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. కొందరు శ్రమల వల్ల ప్రార్థన మానేస్తారు, వాక్యం చదవరు, ఆరాధన వెళ్ళరు. అది తగదు. దేవుడు నడిపించగలడని అంగీకరించాలి. అదే నిజమైన సమర్పణ. మంచివారు శ్రమలో ఉంటే బాధపడితే దేవుడు ఇంకా మంచివాడు, మనల్ని శ్రమపడనివ్వడు. ఆయనకు ఆదరించే దేవుడు. విశ్వాసంలో
మనం నిలబడాలి. ఎందుకు శ్రమలు అనుమతిస్తాడు? పరీక్షించుటకే. మన సమర్పణ జీవితం కా ఎంత సమర్పణ ఉంది, ఎంతగా రియాక్ట్ అవుతున్నాం అని గమనించుకుంటాడు. నిజమైన విశ్వాసంలో ఉన్నారా లేదా అని శ్రమల మార్గంలో మనం పాస్ అయ్యామో, ఉత్తీర్ణులు అయ్యామో లేదా కూడా మనం గమనించుకోవడం కూడా అవసరమే. మరి అబ్రహాము, ఇస్సాకు కూడా మరి ఇస్సాకును బలిచ్చినప్పుడు అస్సలు సంకోచించల. భార్యకి చెప్పల, కొడుకు చెప్పల, భరంగా వెళ్ళిపోయాడు. తనకు ఎంత నమ్మకం ఉంది దేవుని మీద, దేవుడు ఏమన్నా చేయగలడు. నాకు గర్భం పరిస్థితులు మరి నార్మల్గా లేనప్పుడు నా భార్యకు నాకు వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు అని ఆ మాట మీద ఎంత పట్టుదలగా ఉన్నాడు అబ్రహాము. నిజంగా అందుకనే అబ్రహాముని అంతని విశ్వాసులకు తండ్రి అన్నాడు. అంత విశ్వాసం ఉంది ఆయనకి. నా బిడ్డ ధూళిలో కాల్చివేసిన ఆ ధూళిలో నుంచి ఇసాకురా అంటే వస్తాడు అంతే, నేను ఆయన ప్రశ్నించను అనుకున్నాడు, ప్రశ్నించలా. అటువంటి భక్తుడే యోబు కూడా. అంత శ్రమల్లో కూడా నా విమోచకుడు సజీవుడు అన్నాడు. ఆయన సజీవుడు, ఏమన్నా చేయగలడు, నాకు చేయని చేయకపోయినాయి. అందుకని హబక్కుకులో చక్కటి పాట ఉంది కదా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకను, ఒలీవ చెట్లు కాయగను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డులు లేకున్నా, శాలలో పశువులు లేకున్నా, యెహోవాయందానందము, నా దేవునిలో సంతోషము. యెహోవాయందానందము, నా దేవునిలో సంతోషము. ప్రభువగు యెహోవాయే నాకు గల బలము, నాదు కాళ్ళను లేడి కాళ్ళగా చేయువాడు ఆయనే. ఉన్నతంబౌ స్థలములందు నన్ను నిలబెట్టున్, గొర్రెలు దొడ్డెలు లేకున్నా, శాలలో పశువులు లేకున్నా, యెహోవాయందానందము, నా దేవునిలో సంతోషము. అందుకే జైల్లో ఉండి కూడా పౌలు ఏమన్నాడు? మరలా చెప్పు, ఆనందించుడే. ఫిలిప్పీ 4:4 ప్రభునందు ఆనందించుడే అన్నాడు. మనం దుఃఖంగా విచారంగా ఉండటానికి మనకు గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. మన విచారాలు బంగుంటుంది, ఆందోళన ఉంటాయి. కానీ మన దేవుని దగ్గర మనం మోకరించి ప్రార్థన చేసుకుని ధైర్యం తెచ్చుకుందాం. ఆయన ధైర్యం తెచ్చుకోవడానికి మనుషులు ఎవరి దగ్గర ఆశ్రయిస్తే ధైర్యం ఉంటుందండి. ప్రభు దగ్గరే మనం వ్యక్తిగతంగా మొరపెట్టుకొని ధైర్యపడదాం. మరి యోబు సజీవుడు అన్నాడు. యోసేపు కూడా అంత అన్యాయం సహించి ప్రశ్నించారండి. వీళ్ళ ముగ్గురు జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత శ్రమలు భరించారండి. అందుకని యాకోబు 1:3 శ్రమలు అనుమతించట్లో నానా విధమైన శోధనలో మహాదానందంగా ఎంచుకోమన్నాడు. అది సాధ్యమా అండి? ఆనందంగా ఎంచుకోమంటున్నాడు. అందుకంటే శ్రమలు సంపూర్ణంగా పరిపూర్ణలుగా చేయడానికి, అంటే పర్ఫెక్ట్ మనుషులుగా మనల్ని రూపొందించడానికి. మరి అగ్నిలో మరి కాల్చబడినటువంటి సువర్ణము అది ఎంత షైనింగ్గా బయటకు వస్తుంది. అది కాల్చబడినప్పుడే కదా మస్ట్ అంతా తప్పులు దాంట్లో ఉండే మలినాన్ని పోతాయి కదా. అలాగే మనలో ఉండేటువంటి శ్రమల వల్ల, దేవుని ఆనుకోవడం వల్ల, ప్రార్థించుకోవడం వల్ల మనలో బలహీనతలన్నీ చూపించి ప్రభువు సరిచేసుకున్నప్పుడు, మన పవిత్రులుగా ఉన్నప్పుడు ఆయన స్వరూపం మనలో కనబడుతుందండి. మనం ధైర్యంగా బతకగలము, మనం ప్రకాశించగలం. మరి ఏ సైలెన్స్ కెన్ నెవర్ మేక్స్ అస్ గుడ్ సెయిలర్. మరి సముద్రము నిదానంగా ప్రశాంతంగా ఉంటే సైనికుడు గొప్పగా ఏం నేర్చుకోడు. అది ఆటుపోట్లు ఉన్నప్పుడు ఆ ఓడ నడిపించగలిగితే అప్పుడే మంచి సైనికుడు, మంచి నావికుడు అవుతాడు. అలాగే మన శ్రమల్లో నిలబడితేనే ఒక మంచి వ్యక్తిత్వం గల మంచి విశ్వాసిగా తీర్చిదిద్దగలము, అనేకులు నడిపించగలము, మంచి సాక్షులుగా జీవించగలము. మాకు ఈ పరిస్థితిలో దేవుడు కాపాడాడు కాబట్టి మమ్మల్ని కాపాడుతాడని మనం ధైర్యంగా చెప్పగలం. ఆ రకంగా మనం చేయాలి. మన శ్రమలకు ఆదరించడం విశ్వాసి ఆనందిస్తాడు. యోనా సముద్రంలో అడుగు నిద్రించిపోయాడు. పాట నేర్పించాడు కదా దేవుడు తనకి. హెబ్రీ బాలురు కూడా సంపూర్ణంగా తల వంచారు, అగ్నిగుండంలో ప్రవేశించేశారు, ప్రశాంతత కోల్పోలేదు. ఆ ప్రభు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి అనుభవించారు వాళ్ళు. మనకు కూడా శ్రమేనండి, ఆయన తోడుకుంటాడు మనకి. అది మనకి కొత్త అనుభవం. ఫిలిష్తీయుల దేశానికి ఇశ్రాయేలీలు వాళ్ళకి యుద్ధం చేయడం కష్టమని దూరంగా తీసుకెళ్ళి చుట్టూ తిప్పి తీసుకొచ్చాడండి ఈ దేవుడు వాళ్ళని, ఇశ్రాయేలీల్ని.
వారికి అనుమతించలేదు. నిర్గమాకాండం 17లో వారి ప్రయాణం సుదీర్ఘం చేశాడు. తర్వాత అవసరమైనప్పుడు యుద్ధాలు నేర్పించాడు. అప్పుడు అనుమతించాడు. అప్పుడు విశ్వాసంతో చేశాడు. ఇరుకు కూడా ఎలా కూల్చాడండి? విశ్వాసంతోటే కదా. మనం సమర్పించుకోవడంలో సరియైందా కదా పరీక్షిస్తాడు. తర్వాత సంపూర్ణతలో నడిపించి పరిపూర్ణులుగా చేస్తాడు. తర్వాత అదే మనకి అనుభవం మహిమపరచాలి. మూడవది ఆయన మహిమపరచాలి. మరి హెబ్రీ పాదరు ఆయన మహిమపరిచారు. అలా చేయడం వల్ల దేవునికి మహిమ కలిగింది. అది మూడవదిగా మనం మహిమపరచడానికి శ్రమను అనుభవిస్తాడు. తర్వాత ఇంకోటి సువర్ణంగా మనల్ని శుద్ధి చేసి కాంతివంతంగా మన విశ్వాసాన్ని 1 పేతురు 1:7 ప్రకారంగా మనల్ని చర్చిస్తాడు. దేవుడు నమ్మిన వారికి నూతన మార్గంలో నడిపిస్తాడు. మరి నిర్గమాకాండం 3:8లో దేవుడు దిగివచ్చి, ఎందుకనగా దుఃఖంతో దేవునికి మొరపెట్టేటప్పటికి ఆయన దిగివచ్చాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. హన్నా ప్రార్థించి మూలుగులతో ప్రార్థన విన్నాడు కదా. యెహోషువ ప్రార్థించాడు కదా. సూర్య చంద్రులు ఆగిపోయాయి. గొప్ప కార్యాలు జరిగినాయి. విశ్వాసహితమైన ప్రార్థన జరిగింది. పేతురు ప్రార్థించినప్పుడు మరి ఎంత డోర్కా చనిపోయిన డోర్కా బ్రతికింది, తబిత బ్రతికిలే అన్నాడు. మోకాళ్ళతో ప్రార్థించాడు. మోషే ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు జరిగినాయి. ఒక్క మాటతోటే మరి ఉచ్చరించే ప్రార్థనతోటే మనం ఎన్నో గొప్ప కార్యాలు విశ్వాసాలు చేయగలిగారు కదా. మన ప్రార్థనలు కూడా మరి ఎలా చేస్తాం? అలవాటు ప్రార్థనలుగా, ప్రభా నన్ను రోజంతా కాపాడిన స్తోత్రం, దూతల కావలించు, మంచి నిద్రయ్యి, మా అవసరాలు తీర్చు, అంతే. అలాంటి ప్రార్థనలు ఎక్కువగా ఉంటున్నాయండి. మన ఆత్మల భారంతోనూ మనం ఆత్మశుద్ధి కోసం, మనం అనేకుల యొక్క అవసరాల కోసం మనం హృదయపూర్తిగా మొరపెట్టు వాళ్ళంగా ప్రార్థనను మనం నేర్చుకుని పెంచాలండి. ద్వితీయోపదేశకాండం 82లో వారి బట్టలు పాతికిలలేదు, వారు నడిపించి ఏ కొదువ కాలేదు. మరి ఎర్ర సముద్రం మార్గాన్ని సిద్ధపరిచాడు. వాళ్ళు భయం లేకుండా చేశాడు. మరి కరువులో ఎలియాను పోషించాడు. మన అవసరాలు తీరుస్తాడు. మరి ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఫిలిప్పి 4:19లో ఆయన ఐశ్వర్యంలో ప్రతి అవసరం తీరుస్తాడు. మరి 84:7లో వారు నానాటికి బలాభివృద్ధి పొంది వారు ప్రయాణం చేసేటప్పుడు సియోను మార్గంలో కనబడతారు. మనందరం ప్రభు దగ్గర ఆయన మార్గంలో కనబడాలి. యాత్ర చేయ మార్గములు అతి ప్రియములు. ఆయన తోడుంటే మనకి అతి ప్రియమైన జీవిత యాత్రగా ఉంటుందండి. చాలా మందిలో నిరాశ, అసంతృప్తి ఉంటుంది. లూకా 5:4లో పేతురు దోనిలో ఆత్మీయ లోతులకు నడిపించాడు. ఆయన ఇక్కడ వేయి అని చెప్తే వాళ్ళు ఎదురు చెప్పలా. వాళ్ళు వేసినప్పుడు లోతుగా వేశారు. వాళ్ళు ఆత్మీయ లోతుల్లో కూడా నడిపించారు. వాళ్ళని ఎంత చక్కని హతసాక్షులు అయ్యారండి. అసలు వాళ్ళ ఒక్కొక్క జీవిత హతసాక్షులు మీరు గూగుల్ తీసి ఒక్కొక్కటి వినండి. ఎన్ని రకాల పటాలు, ఎంత చర్మాలు దాన్ని ఒలిచేస్తున్నాం వాళ్ళు సాక్ష్యం చెప్పారండి. ఏడ్చి చూసేవాళ్ళు ఏడ్చారు, కానీ వాళ్ళు ఎంత సహనంతో ఉన్నారో మనం అసలు వర్ణించలేము. అటువంటి శ్రమలు పడ్డారు. అగ్నిమేఘ స్తంభాలు ఆయనకి ఇశ్రాయేలుకు నడిపించాడు. మరి కీర్తన 48:14లో సదాకాలం మనకు తోడై ఉన్నాడు. మరణము వరకు నడిపిస్తాడు. వదిలాగిపోడండి, మరణం వరకు నడిపిస్తాడు. మరణం తర్వాత కూడా తోడుంటాడు. శ్రమలో కుంగిపోకూడదు. మనం దేవునికి దూరం కావద్దు. విశ్వాసం ఉంచితే కలవరపడకూడదు, సిగ్గుపడకూడదు. మన శాంత నింపుతాడు, పూర్ణ శాంత నింపుతాడు. ఈ 4 సందర్భాలు మనం గుర్తుపెట్టుకొని విలువైన పాఠాలు మనం నేర్చుకుందాం. ప్రభు కృప మరి మనందరికీ ఉండాలని కూడా నేను కోరుకుంటూ, మన కర్తవ్యం ఏంటి? ప్రతి దినము ప్రభు స్వరం వినాలి. కీర్తన 5:3లో స్వరం వినిపించి రాత్రి ముందే పొద్దునకి ఎలా ప్రార్థించాలో సిద్ధపడిపోయాడంటండి దావీదు. చూడండి ఎంత తపనం. రాత్రి తలంచుకున్న భక్తుడు దావీదు. రాత్రి పిల్లలందరూ ఏం కావాలో నాన్నకి అడిగి పొద్దున్న ఏం చెప్పాలో అని సిద్ధపడతారు. అట్లాగే దేవుని దగ్గర అడగాలి. మనం బిజీ అనుకుంటాం, కానీ దేవుడు అంత గొప్ప మహారాజు కూడా అంత దేవుణ్ణి ప్రేమించడం చూస్తే మనం ఎంతటి వారం, ఎంతగానో దేవుని గురించి ఆలోచించేవాడు. మన ఆత్మ సదాకాలం దేవునితో కనెక్ట్ అయిపోవాలి. మనం వంట చేస్తూ కానీ, నడుస్తూ కానీ, ప్రయాణం చేస్తూ కానీ స్తోత్రం దేవా స్తుతి. ఎన్నో సాక్ష్యాలు ఉందండి. జైల్లో ఉన్నప్పుడు కూడా స్తుతి స్తోత్రం హల్లెలూయా అని దూతలు కనబడి నేర్పించారండి. కొందరికి యేసు రక్తమే చేయని నేర్పించారు. మనం కూడా నోటితో పదే పదే ఉచ్చరిస్తే మన లోపల ధైర్యం పెరిగిపోతుంది. పెద్దల కదులుతూ కూడా మనం ఏ పని చేస్తున్నా ఖాళీ సమయంలో మనం ఈ పదాలు చెప్పుకుందాం, మన సాక్ష్యం చెప్పుకుందాం. మరి ఎంతోమంది మరి కష్టాలు, నష్టాల్లో మరి ప్రభు స్వరాన్ని విన్నారు. ఎంతో అద్భుతమైన సాక్ష్యంగా
హిందువుల మధ్య సేవ చేస్తున్నారు. హిందువులై ఉండి అంత స్వకీయులను రౌడీలుగా ఉండి రౌడీలు రక్షిస్తున్నారు. అవన్నీ వింటుంటే చూస్తుంటే నిజంగా ప్రభు ఎంతగా వెతుక్కుంటున్నాడు, వెతికి రక్షిస్తున్నాడు. అన్యులను ఎంతగా ఆకర్షించుకుంటాడు ఈ దినాల్లో. మన అన్ని మతాల వారు, ఎన్ని జాతుల వారైనా మతం కాదు, ఇది మతం మార్గం అని చెప్పుకుంటున్నారు. మన క్రైస్తవులకు సిగ్గుపరచడానికి హిందువుల్ని ముస్లిమ్స్లో లేపుకుంటున్నాడండి ఈ రోజుల్లో. మనం సిగ్గుపడి ప్రార్థన పూర్వకంగా అనేకుల కొరకు జీవం కలగటానికి నామకార్థ స్థితి నుంచి మనం లేవనెత్తబడతాం. ఆ ప్రార్థనలు ఏదైనా చేయకపోతే ఫుల్గా మనం ఈ ప్రార్థనలో కొన్ని రకాలు ఉన్నాయి, అవి చెప్పుకుందామా. వ్యక్తిగత ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం, ఎవరితో చెప్పులని అన్ని దేవుని దగ్గర చెప్పుకోవచ్చు. గుండెల్లో భారం తగ్గిపోద్ది. దేవునితో మాట్లాడాలి, నెమ్మది వస్తుంది. ఒకటో సమయంలో ఇందాక చెప్పుకున్నాం, హన్నా సమస్య కొరకు దుఃఖంతో ప్రార్థించి జవాబు పొందింది. హెచ్కే కన్నీరుకు విడిచాడు, ప్రార్థించాడు. కుటుంబ ప్రార్థన చేసే వాళ్ళు తక్కువ సంఖ్యగా ఉంటున్నారు. సైతాను చెరపడిపోయి వాళ్ళల్లో కలతలు తెచ్చి, అసంతృప్తి తెచ్చి, గొడవలు తెచ్చి విడాకుల వరకు వచ్చేస్తుందండి. అది గమనించుకోవాలి. కొన్నేళ్ళు కుటుంబంతో కలిసి ప్రార్థించాడు. యోబు కూడా కుటుంబంతో కలిసి ప్రార్థించాడు. ఈ రకంగా కుటుంబ ప్రార్థన చాలా అవసరం. రెండవది, ఈ కుటుంబ ప్రార్థన ఎక్కువసేపు చేస్తే పిల్లలు విసుక్కుంటే 10-15 నిమిషాలైనా చాలు మనకి. కుటుంబ ప్రార్థన చాలా బలం ఇస్తుంది. ద ప్రేయింగ్ ఫ్యామిలీ విల్ స్టే టుగెదర్, అది విట్నెస్గా ఉంటారండి. మూడవది సంఘ ప్రార్థన. సంఘం అయితే అది ఎదగటానికి మనం ప్రార్థన తప్పక చేయాలి. మరి మన సమస్యలు ఉంటే అక్కడ చెప్పుకుంటూ కూడా వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే, ఇద్దరు ముగ్గురు కలిసిన చోట విలువైన ప్రార్థన జరుగుతాయి. తర్వాత మరి సంఘము పేతురు చెరసాల్లో ఉంటే సంఘము ఆసక్తితో మరి ఇంట్లో మార్క్ ఇంట్లో ప్రార్థిస్తూ ఉంటే ఆ హృదయం వచ్చి తలుపు తీస్తుంది. ఆశ్చర్యపడిపోతారు. ప్రార్థించింది రమ్మనే కదా, ఆ విడుదల పొందమని తీర కనబడేటప్పటికీ కంగారు పడతారు. అయినప్పటికీ ఆ సంఖ్యలు విడిపోయినాయి. ఆ రకంగా సంఘం ప్రార్థించి విలువైన అనుభవాలు పొందారు. పౌలు కూడా చాలా సంఘాలకు రాశాడు కదా ఉత్తరాలు. నాలుగోది ఉపవాస ప్రార్థన. ఇది టెలిగ్రామ్ లాంటిదండి. వారి సమస్య గడ్డుగా ఉన్నప్పుడు మనం గట్టిగా ప్రార్థన చేయాలి. మార్కు 6:16 ఉంది, మార్కు 9:28 ఉంది, మత్తయి 6:16 కూడా. ఉపవాసం ఎలా చేయాలి, గదిలోకి ఎలా వెళ్ళాలి, ఎలా అడుక్కోవాలి అని చెప్పారు. మన సమస్యలు ఎక్కువగా భారం కలిగినటువంటి సమస్యలు జయించుకోవడానికి ఉపవాస ప్రార్థన వాడుకోవాలి. ఐదవదిగా తగ్గింపు ప్రార్థనలో ఉండాలండి. మరి లూకా 18:10 2 ప్రార్థనలు, సుంకరి పరిసేడు ప్రార్థనలో తగ్గింపుతో చేసిన సుంకరి ప్రార్థన అంగీకరింపబడింది కదా. ఏం గొప్పలు చెప్పుకోలేదు. పాపిని కరుణించిన తల వంచుకొని సిగ్గుతో బాధతో అడిగాడు. మరి నమ్మకంగా ప్రార్థించాడు. పరిసేయుడు గొప్పలు చెప్పుకుని మనుషుని పోల్చి చెప్పుకుంది, వీడిలాగా లేని నేను చాలా గొప్ప భక్తుడిని అని చెప్పి 2 సార్లు ఉపవాసం ఉన్నాను అవన్నీ చెప్పుకున్నాడు. కానీ నీతి మొదట తీర్పు పొందినవాడు సుంకరే కదా. అదే మోకాళ్ళ ప్రార్థన కూడా చాలా అవసరం. దానియేలు 6:10 మోకరించి ప్రార్థించాడు. లూకా 22:44 క్రీస్తు కూడా మోకరించి ప్రార్థించాడు. వినయము, విధేయత, తగ్గింపు, మోకాళ్ళ ప్రార్థన కావాలి. ఉదయం వచ్చే వరకు ఎత్తుకున్నవాడు నేనని చెప్పాడు. భక్త్ సింగ్ గారు మోకాళ్ళ ప్రార్థన చేస్తూ నీ యొక్క సేవకు రహస్యం ఏంటన్నప్పుడు మోకాళ్ళ ప్రార్థనని అక్కడ ఆయన మోకాళ్ళు ఉంచిన చోట అక్కడ గుర్తులు చూపించారట. ఆయన అక్కడ అన్నీ గుంటలు పడినట్టున్నాయట. అంతేకాదు మరి మోకాళ్ళ నలుపు, మరి ముఖం తెలుపు అట. అది కాంతివంతంగా కనిపిస్తుంది దేవుని బిడ్డలకు. మరి ఏడవదిగా కన్నీటి ప్రార్థన విలువైంది. హిజ్కియా మరణకరమైన బాధ వచ్చినప్పుడు మరి ఎంతో దుఃఖం చేసి గొడవైపు తట్టు తిరిగి ఏడ్చి ప్రార్థిస్తే వెంటనే తన భక్తుని ద్వారా మరి మాటిచ్చి తన స్వస్థత 15 సంవత్సరాలు ఇచ్చి తను ఎంతగానో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు. ఆ నిర్ణయాలు మార్చుకుంటాడు. ఏది అవసరమో అది చూసుకుంటాడు. ఆయన దయకు పాత్రలుగా మనం ఎన్ని ప్రార్థనలు మనకున్నాయి, ఏ ప్రార్థన ఏ లోపం ఉందో 7 ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ పదే వింటూ అది సరి అయింది చేసుకుందాం. ఒకవేళ కుటుంబ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, మొక్కల ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తే అది సరి చేసుకొని అది కూడా మనం పూర్తిగా 7 ప్రార్థనల్లో లీనమవుదాం. ప్రభు కృప